వైసీపీ అధినేత జగన్ చాలా కాలం తర్వాత బయట కనిపించారు. పులివెందుల జడ్పీటీసీ ఫలితాల రోజున అనంతపురంలో పెళ్లికి హాజరై ఆ తర్వాత యలహంకకు చేరుకున్నారు. అప్పటి నుంచి బీజేపీ కాంగ్రెస్ పార్టీలతో హాట్ లైన్ కలుపుకునే ప్రయత్నంలో బిజీగా ఉన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. బీజేపీ తనను పట్టించుకోవడం లేదని గ్రహించిన జగన్ ఇప్పుడు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు. కానీ రెండు వైపులా హాట్ లైన్ ప్రయత్నాలు ఫలిస్తాయా అన్నది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా 20 సంవత్సరాలు దాటిన వాహనాలను నడపడానికి అనుమతిస్తూ కొత్త నోటిఫికేషన్ జారీ చేసింది. కొత్త నియామకాల ప్రకారం పాత వాహనాల ఆర్సీ రెన్యువల్ ఫీజులు రెట్టింపయ్యాయి. మోటార్ సైకిళ్లకు 2000, త్రిచక్ర 4 చక్ర వాహనాలకు అదనంగా 5000 పెరిగింది. జీఎస్టీ వర్తిస్తుంది. ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో 15 ఏళ్ల వాహనాల నిషేధం కొనసాగుతుంది. శనివారం సాయంత్రం గాంధీ భవన్ లో కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తో పాటు మంత్రులు హాజరయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీలకు 42% రిజర్వేషన్లు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, ఓట్ చోరీ ఉద్యమం, పార్టీ సంస్థాగత నిర్మాణం, యూరియా కొరతపై ప్రతిపక్ష విమర్శలు వంటి 7 కీలక అంశాలపై చర్చ జరిగింది. హైకోర్టులో షాక్, సుప్రీంకోర్టు వైపు బీఆర్ఎస్. కాళేశ్వరం అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను రద్దు చేయాలన్న కేసీఆర్, హరీష్ రావు పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. దీంతో సుప్రీంకోర్టును ఆశ్రయించే ప్రయత్నాలు బీఆర్ఎస్ మొదలుపెట్టింది. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నివేదికపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమవుతోంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదాయపు పన్ను చట్టం 2025కు ఆమోదం తెలిపారు. దీంతో 1961 ఆదాయపు పన్ను చట్టం రద్దవుతుంది. కొత్త చట్టం వచ్చే ఆర్థిక సంవత్సరం అంటే 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. పన్ను చట్టాలను సులభతరం చేసి పారదర్శకతను పెంచడం ఈ చట్టం ప్రధాన ఉద్దేశం. 1961 చట్టంలోని 819 సెక్షన్లను 536కి, 47 అధ్యాయాలను 23కి తగ్గించారు. పదాల సంఖ్య సగానికి తగ్గించి కొత్తగా 39 పట్టికలు, 40 సూత్రాలను జోడించారు. ప్రభుత్వం తెలిపినట్లుగా ఇది సరళమైన, సులభంగా అర్థమయ్యే ప్రత్యక్ష పన్ను విధానాన్ని తీసుకురానుంది. అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త. ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం పీవీపురం గ్రామంలో అనుమానంతో భార్యను భర్త హత్య చేసిన సంఘటన వెలుగు చూసింది. పోలీసులు జరిగిన సంఘటనపై దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు విచారణ అనంతరం వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. టంగుటూరి ప్రకాశం పంతులు గారి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి గౌరవం తెలిపిన సీఎం పంతులు గారి త్యాగాలను స్మరించుకున్నారు. రాష్ట్ర ప్రజలకు ఆయన ఆదర్శప్రాయుడని పేర్కొన్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీపై సిబిఐ శనివారం భారీ దాడులు చేపట్టింది. అంబానీ నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. బ్యాంక్ మోసం కేసులో ఆర్కామ్, ఇతర సంస్థల రికార్డులను సిబిఐ స్వాధీనం చేసుకుంటుంది. ఇప్పటికే ఈడీ 2020లో మనీ లాండరింగ్ కేసులో అంబానీని విచారించింది. ప్రజాధనాన్ని పక్కా ప్రణాళికతో దుర్వినియోగం చేశారని ఆరోపణలు ఎదురవుతున్నాయి. టెక్నాలజీ రంగంలో సంచలనంగా చైనా కైవా టెక్నాలజీ కొత్త ఆవిష్కరణను ప్రకటించింది. కృత్రిమ గర్భాశయంతో కూడిన హ్యూమనాయిడ్ ప్రెగ్నెన్సీ రోబోను 2026 నాటికి మార్కెట్లోకి తీసుకురానున్నారు. ఈ రోబోలో కృత్రిమ గర్భాశయం ఉండి పిండం పెరిగి 9 మాసాల తర్వాత బిడ్డ పుట్టే వరకు మొత్తం ప్రక్రియను స్వయంచాలకంగా నిర్వహిస్తుంది. సంతానలేమితో బాధపడుతున్న జంటలకు ఇది ఒక కొత్త ఆశగా మారనుంది. విజయవాడ జగ్గయ్యపేట బస్సులో సీటు కోసం గొడవపడ్డ మహిళలపై పోలీసులు కేసు నమోదు చేశారు. జుట్టు పట్టుకుని పిడిగుద్దులు కురిపించుకోవడంతో డ్రైవర్ నేరుగా బస్సును పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లాడు. బహిరంగ ప్రదేశంలో అనుచిత ప్రవర్తన, ప్రభుత్వ ఆస్తి నష్టం, పబ్లిక్ న్యూసెన్స్ కింద బిఎన్ఎస్ సెక్షన్లతో కేసులు పెట్టారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో షాకింగ్ కేసు నమోదైంది. గాంధీనగర్ అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్లో కలుషిత నీరు తాగి 11 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విచారణలో ప్రిన్సిపాల్ తో గొడవపడి సైన్స్ టీచర్ రాజేందర్ వాటర్ ట్యాంక్ లో మోనో మందు కలిపినట్టు బయటపడింది. ఎవరికీ అనుమానం రాకుండా ముందే తానే ఆ నీళ్లు తాగిన రాజేందర్ కూడా చికిత్స పొందుతున్నాడు. పీఎం కిసాన్ పై కేంద్రం మరో అప్డేట్ ఇచ్చింది. 12వ విడత నుంచి ఖాతాల్లో డబ్బులు జమ కాని రైతులకు మరో అవకాశం కల్పించింది. రైతులు ఆధార్ సీడింగ్, ఈకేవైసీ, ఇతర ఫార్మాలిటీలను పూర్తి చేస్తే 12వ విడత నుంచి 20వ విడత వరకు 18,000 రూపాయలు పొందవచ్చు. ఈ ప్రక్రియ పూర్తి చేసిన వెంటనే ఆగిపోయిన అన్ని వాయిదాలను ఒకేసారి విడుదల చేస్తామని కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి రామ్నాథ్ ఠాకూర్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్ చందానగర్ ఖజానా జ్యువెలర్స్ లో జరిగిన భారీ దోపిడీ కేసులో కీలక పురోగతి. ఆగస్టు 12న 6 దుండగులు డిప్యూటీ మేనేజర్ పై కాల్పులు జరిపి ఆభరణాలు దోచుకెళ్లగా పోలీసులు మహారాష్ట్ర, గుజరాత్ లలో 6గురిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి తుపాకులు, వెండి ఆభరణాలు స్వాధీనం అయ్యాయి. ఇంకా 3 నిందితుల కోసం గాలింపు కొనసాగుతుంది. తిరుపతి డిప్యూటీ మేయర్ ఉప ఎన్నిక సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనపై ఏపీ డీజీపీకి జాతీయ మానవ హక్కుల కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఎస్వీయూ క్యాంపస్ లో జరిగిన సంఘటనపై 6 వారాల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించింది. వైసీపీ ఎంపీ గురుమూర్తి చేసిన ఫిర్యాదుతో ఎన్హెచ్ఆర్సీ స్పందించింది.
టీవీ వీడియోలు సాక్ష్యాలను ఆధారంగా తీసుకుని తాజా దర్యాప్తు నివేదికను ఇవ్వాలని డీజీపీని ఆదేశించింది. దేశంలో మనీ గేమింగ్ యాప్స్ ను నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం చట్టం చేసింది. బెట్టింగ్ వ్యసనంతో అనేక కుటుంబాలు కూలిపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. అయితే చరిత్రలో నిషేధాలు అమలులో లేవన్న అనుభవం ఉంది. గుట్కా లాగానే గేమింగ్ యాప్స్ కూడా పేర్లు మార్చుకుని కొనసాగే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. కఠినంగా పర్యవేక్షించి అనుమతి లేని యాప్స్ ను అరికట్టినప్పుడే ప్రజలకు నిజమైన లాభం ఉంటుందని, చట్టం అమలు పగడబందీగా జరగాలని ప్రజలు కోరుతున్నారు. వ్యవసాయ అధికారులను బంధించిన రైతులు. మద్యం విచ్చలవిడిగా దొరుకుతుంది కానీ రైతులకు ఒక్క యూరియా బస్తా కూడా దొరకడం లేదని రైతుల ఆగ్రహం. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం అల్వాల గ్రామంలో సరిపడా యూరియా ఇవ్వడం లేదని అధికారులను రైతు వేదికలో బంధించి తాళం వేసిన రైతులు. ఎన్టీఆర్ జిల్లా అన్నవరం వీఆర్ఓ ఆత్మహత్యా యత్నం. జగ్గయ్యపేట మండలం అన్నవరంలో వీఆర్ఓగా పనిచేస్తున్న వరలక్ష్మి శనివారం ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. ఆమె గ్రామ శివారులో అపస్మారక స్థితిలో పడి ఉండగా గమనించిన గ్రామస్తులు వెంటనే ఆమెను సమీపంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పై అధికారుల ఒత్తిడి వల్లే అన్న సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. బంగాళాఖాతంలో ఈ నెల 25న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారనుంది. దీని ప్రభావంతో 26, 27 తేదీల్లో ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. సామాన్య ప్రజలకు తక్కువ ఖర్చుతో పెద్ద భరోసా అందించేందుకు పోస్టల్ డిపార్ట్మెంట్ కొత్త బీమా పథకం ప్రారంభించింది. రోజుకు కేవలం ₹1.50 చెల్లిస్తే 10 లక్షల వరకు రక్షణ, రోజుకు ₹2 చెల్లిస్తే 15 లక్షల రక్షణ లభిస్తుంది. 18 నుంచి 65 ఏళ్ల మధ్య ఉన్నవారు పోస్టాఫీస్ లేదా ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ద్వారా సులభంగా పాలసీ పొందవచ్చు. ప్రమాదాల సమయంలో రక్షణ, హాస్పిటల్ ఖర్చుల సహాయం, కుటుంబానికి ఆర్థిక భరోసా ప్రధాన ప్రయోజనాలు. గుంటూరు జిల్లా చేబ్రోలు మైనర్ బాలిక కిడ్నాప్ హత్య కేసులో ఏడాది కాలంలోనే నిందితుడికి యావజ్జీవ శిక్ష విధించడంలో విశేష కృషి చేసిన జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఐఏఎస్ గారికి బాధిత కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది. 4 నెలల పాటు గాలించి నిందితుడిని అరెస్ట్ చేసిన ఎస్పీ సత్వర న్యాయం అందించారు. తమ బిడ్డకు ఇది ఘననివ్వాలి అని కుటుంబం పేర్కొంది. కేసు దర్యాప్తు చేసిన తెనాలి డీఎస్పీ జనార్దన్ రావు, చేబ్రోలు ఎస్ఐ వెంకటకృష్ణలకు కూడా కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది. కర్ణాటకలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కేసీ వీరేంద్ర ఇంట్లో ఈడీ చేసిన సోదాల్లో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. 12 కోట్ల నగదు, 6 కోట్ల బంగారు ఆభరణాలు, 10 కేజీల వెండి, 4 లగ్జరీ కార్లు అధికారులు సీజ్ చేశారు. అంతేకాదు 1 కోటి వరకు ఫారెన్ కరెన్సీ కూడా దొరికింది. ఆన్లైన్ బెట్టింగ్ కేసులో ఎమ్మెల్యే వీరేంద్రను అరెస్ట్ చేసిన ఈడీ 17 బ్యాంక్ ఖాతాలు, 2 లాకర్లు ఫ్రీజ్ చేసింది. గోవాలో 5 క్యాసినోలు, దుబాయ్లో గేమింగ్ కంపెనీలు నడిపినట్లు విచారణలో తేలింది. తిరుపతి జిల్లాలో నేడు జరగనున్న ఏపీపీఎస్సీ డిపార్ట్మెంటల్ గ్రామ సర్వేయర్ల పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, అలాగే మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 6 గంటల వరకు 2 సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తారు. జిల్లాలో 3 పరీక్షా కేంద్రాల్లో 1450 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. అభ్యర్థులు మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు పరీక్షా కేంద్రాలకు తీసుకురావడం నిషేధమని అధికారులు స్పష్టం చేశారు. చిత్తూరు జిల్లాలోని శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఆగస్టు 27న వినాయక చవితితో ప్రారంభమై సెప్టెంబర్ 5న ముగుస్తాయి. హంస, స్వర్ణనెమలి, మూషిక, స్వర్ణశేష, గజవాహనాలు భక్తులను ఆకట్టుకోనున్నాయి. సెప్టెంబర్ 3న రథోత్సవం, 4న తిరుకల్యాణం ముఖ్య ఆకర్షణలు. అనంతరం 16 వరకు ప్రత్యేక ఉత్సవాలు జరుగుతాయి. 45 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న వైసీపీ లాంటి ఫేక్ పార్టీని చూడలేదని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విమర్శించారు. ఫేక్ ప్రచారాలు, రౌడీ రాజకీయాలు, తప్పుడు విధానాలకే పరిమితమైన ఈ పార్టీ ఆంధ్రప్రదేశ్ నాశనం కోసం పనిచేస్తోందని ఆయన తీవ్రంగా మండిపడ్డారు.